దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృపానుగ్రహింపచేయును. దీనులను కృప అంటే ఏంటండి? అసలు కృప అంటే దేవుడు నా కృప చాలును అంటే దావీదు కృపను పొందాడు. ఎట్లా అంటున్నాడంటే, దేవా నీ కృప జీవం కంటే ఉత్తమము అని సాక్ష్యం ఇచ్చాడు. దేవా నీ దీవెనల్ని కుమ్మరించిన ఆయన, నీ దీవెనలు నీ కృపలన్నీ కుమ్మరించిన ఆయన, నీ యొక్క మనం అదే మనం చేసే ప్రార్థన. ఎవరికి కుమ్మరిస్తాడంట దీవెనలు? ఎవరికి ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి? ఎవరికి కృపలు కుమ్మరించబడతాయి? 8వ అధ్యాయం చూద్దామండి. కీర్తన గ్రంథము ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్న భాగంలో నేను నిలబడి ఇక్కడ చూస్తున్నప్పుడు నాకు ఆ మాట కనపడింది. అది చెప్పాలనుకున్నాను, చెప్పబోతున్నాను. 89వ అధ్యాయం 14వ వచనం. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తలు, కృపా సత్యము, కృపా సత్యం, నీతి న్యాయం. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, క్రైస్తవులు చెప్పుకుంటున్నాం. కానీ నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారాలు. ఆయనలో మనం భిన్నమైనటువంటి స్థితిలో జీవిస్తున్నాం. గుర్తించాలి మనం. ఇంకా కృపా సత్యములు ఆయన కుమ్మరించాలి నీ మీద. నా కృప నీకు చాలును. ఎంత చాలును అంటున్నాడు. కృప ఎంత కృప ఎమ్మడి కృపను పొందుకుంటే పౌలు గారికి నా కృప నీకు చాలుగానే దేవుడు సాక్షిస్తాడండి. దేవుని వాక్యాన్ని వింటున్నాం, మనందరూ వింటున్నాం, నేను వింటున్నాం. కానీ దేవుడు దీన మనస్సును మనం కలిగి ఉన్నట్లయితే ఆయన అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద, ఆయన బలిష్టమైన చేతి క్రింద. ఎవరు బలిష్టమైన? ఇప్పుడు ఎవరి చేతి కింద? మరి ఎవరి చేతి కిందకి వెళ్దాం? ఎవరి చేతి కింద వెళ్దాం? లోక రక్షకుడా, లోక పాలకుడా, లోక రక్షకుడి చేతి కిందకి వెళ్దామా? లోక పాలకుడి చేతి కిందకి వెళ్దామా? అటు చీట ఇటు చేట అటు చీట ఉంది కదండి. అటు నుంచి ఇట, ఇటు నుంచి అట, ఇటు నుంచే వాక్యము దేవుడు మొత్తం మాట్లాడుతున్నాడు. అదృశ్యుడైన దేవుడు మన దగ్గర మన కంటికి కనపడే కానీ ఈ వాక్యం అంతా దేవుంది. కనుక మనం దీన మనస్కులమై ఆయన దీన మనస్కులమై ఆయన బలిష్టమైన చేతి క్రింద. అబ్బా ఆయన చేయండి బలిష్టమైన కానీ 6 మాసాలుగా నేను క్రైస్తవులు అయిపోయాను కదండి. బలిష్టమైన చేతి కింద ఆయన బలమైన చేతి కింద నీవు ఆయన పొందులో అమ్ముల పొలిలో ఒక
పాపలను, ఒక పాలను, ఒక ఆయుధం, ఒక చెప్పండి, ఒక వడ్డని, ఒక పాత్ర మనము ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులమై ఉండాలి. వడ్డలే మన ఇంట్లో ఆయుధాలు అన్నీ ఉంటాయి కదా, అంటే కూరగాయలు కోసుకోవడానికి చాకు తీసుకోవడానికి వెళ్ళింది అమ్మాయి. చాకు చెప్పండి, ఎవరి స్వాధీనంలో ఉంది? ఎవరి స్వాధీనంలో ఉందండి? యజమాని స్వాధీనంలో ఉంది కదా ఒక పాత్ర. మరి నువ్వేమంటున్నావు? నువ్వు తేన మనసుకునేనా? ఆయన బలిష్టమైన చేతి క్రింద ఒక తేన మనసుకునేనా? చెప్పండి. దేవుడు ఎంత ఎక్స్పీరియన్స్ మీద ఈ భక్తులైనటువంటి వాళ్ళు గమనించి రాసినటువంటి మాటలు ఇవి. అవి నీకు కూడా చెప్పండి, అవి నీకు కూడా చెందుతున్నాయి, నీకు కూడా చెందుతున్నాయి. ఏదో దేవుడు ప్రేమించిన ఆ యూదుల కొరకే కాదు, కానీ మనం ద్వేషించబడ్డ అన్ని జనులమైనప్పటికీ కూడా మనల్ని యూదులతో సమానమైనటువంటి వారసత్వాన్ని, వాగ్దానంలో పారిభాగాన్ని, శరీరంలో సాటి అవయవాలుగా మనల్ని చేయడానికి దేవుడికి కూడా అవకాశము అలాగా. కనుక మనం చూడండి, ఆ మాట మనం చూసినట్లయితే 86వ అధ్యాయం కీర్తన గ్రంథంలో 10వ వచనం. నీవు సృజించిన వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయదు, నీ నామమును గణపరచుదు. చాలు. నీవు సృజించిన, ఎవరండి వీళ్ళంతా? ఎవరు? దేవుడు సృజించినటువంటి వారు ఎవరండి? మనం అందరం ఎవరు? దేవుడి చేత సృజింపబడిన వారము. అందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయదు. అందరికి చూడండి ఎలాంటి మెట్టు దొరికిందో. అందరూ వచ్చి నమస్కారం చేయ, అన్ని జనులైనటువంటి ఏర్పాటు చేయబడినటువంటి ఇశ్రాయేలే కాదు, కానీ ప్రత్యేకంగా దేవునికి ప్రత్యేకంగా ఉన్నటువంటి వారే కాదు, కానీ అన్ని జనులైనటువంటి మనమందరం కూడా ఆయన సన్నిధికి వచ్చి ఆయనకి నమస్కారము చేయాలి. ఆయనకి నమస్కారము చేయాలి. ఎందుకని సృజించిన సృష్టికర్తలు నీవు తప్ప ఎవరు కనుగొన్నారు, అన్ని జనులు కనుగొన్నారు. సృష్టికర్త ఎవరనేది కనుగొన్నారు. సృష్టికి ఆధారము లేని వారు ఎవరు కనుగొన్నారు. నీతికి, న్యాయానికి ఆ సింహాసనము ఆశీర్వైనటువంటి ఆధారమైనటువంటి ఎవరు కనుగొన్నారు. కనుక వాళ్ళు దేవుని యొక్క సన్నిధికి వచ్చి నమస్కారం చేస్తున్నారు. తలపండి, నీ నామమును కనపరుచుదురు. ఎవరండి? ఎవరి నామాన్ని కనపరుస్తారు? ఆయన నామాన్ని కనపరచడం ఏంటండి? ఆయన నామాన్ని కనపరచుకోవాలి, ఆయన నామాన్ని కనపరచాలి. మనం ఏం చెప్తున్నాం? మన గురించి మనం హిజ్కియా ఏం చేశాడండి? హిజ్కియా ఏం చేశాడు? అందరికీ అర్థమవుతుందా? వినపడుతుందా? మంచిగా అర్థమవుతుందా? లేకపోతే ఏంటో చెప్పు. కొంచెం సేపే మనం తీసుకుందాం. హిజ్కియా ఏం చేశాడండి? దేవుడు తట్టు తిరిగి, గోడ తట్టు తిరిగి, దేవా నేను యథార్థవంతుడై నీ దృష్టికి నేను అలాగా యథార్థ హృదయంతో జీవించాను నీకు తెలుసు కదా ప్రభా
అని గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. అవునా కదా? ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నువ్వు చక్క పెట్టుకోవయ్యా అన్న దేవుడే మనసు మార్చుకున్నాడండి. కన్నీళ్ళకి మనసు మార్చుకున్నాడు. ఎంత జాలి గల దేవుడు! మన కళ్ళమ్మటి నీళ్ళే రావు, కన్నీళ్ళకి మనసు మార్చుకున్నాడే. మన కన్నీళ్ళు ఎవరో మన ఎందుకు కన్నీళ్లు పెడితే ఏమంటారండి? కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నా కానీ కొంతమంది భర్తలైన వారు చీపురుగా తీసుకుని కొడతారు, కళ్ళ తీసుకుని కొడతారు, లేకపోతే దేని తీసుకుని కొడతారు. అయ్యా ఏడుస్తున్నా కానీ కళ్ళ మట్టి నీళ్లు పెడుతున్నా కానీ కొట్టడం మానిపోయింది. మీలో అట్లాంటి వారు ఉన్నారా? అంతకుముందు అలాంటి పరిస్థితి ఉంటే మానేసేయండి. ఆయన ఎంత కన్నీరు కాల్చాడో అంత కన్నీరుతో కాళ్ళు బేరానికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని ఏడవండి. అన్నా ఇదేంటో ఎట్లా చెప్తున్నావు అంతే. హిజ్కియా కన్నీరు పెడిస్తే నేను మరణమవుతావు చక్క పెట్టుకోమానంటే కన్నీరు విడిచాడు. కన్నీరు విడిచి గోడతో తిరిగి ఏడుస్తుంటే అంటే 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడండి. చక్క పెట్టుకోమన్నాడా లేదా ప్రభు? ఆయన మాట నిశ్చయమా కదా అమ్మా? నిశ్చయమా కదా? మనసు మార్చుకుని దేవుడే మనసు మార్చుకున్నాడండి. మన మనసు ఎందుకు మారుతండి? దేవుడే మనసు మార్చుకుంటే నీ మనసు ఎందుకు మారదు? సరే 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించు. 15 అక్కడి నుంచి బబులోను రాజు ఏం చేయడానికి వచ్చారండి? దేవుడు దర్శించి మళ్ళీ 15 సంవత్సరాలు వ్యాధిని పెట్టి మరణం నుంచి విడిపించాడని దర్శించడానికి కాన్పులు తీసుకుని వస్తే ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన మెరుద్దకల్బాదును హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని పంపగా పత్రికలు కానుకలు బహుమానంగా తీసుకొచ్చి అతని యొద్దకు పంపగా హిజ్కియా దోతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి ఆహ్వానించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును సమస్తమును వారికి చూపించాడు. సమస్తం వారికి ఏం చూపించాలండి? తనకు కలిగినదంతా ఏం చూపించాలి? దేవుడు తనని స్వస్థపరిచిన విధానాన్ని చూపించాలా, ఖజానా చూపించాలా? ఇలా చూపించాలి. రండి మా ఇల్లు చూద్దాం రండి అని అంటారు చాలా మంది. రండి మా ఇల్లు చూద్దాం రండి, మా ఇల్లు చూద్దురండి అని ఏంటంటే అర్థం అక్కడ ఇంట్లో సామాన్లన్నీ చూద్దురు రండి. ఇల్లే కాదు, ఇల్లు సామాన్లు కూడా చూద్దురండి. కొందరు ఇంటికి వెళ్తే ఎక్కడంటే కొందరు మా ఇల్లు చూద్దురండి. ఎక్కడ గుడ్డలు అక్కడే, ఎక్కడ పొదలు అక్కడే, ఎక్కడ అక్కడే మా ఇల్లు చూద్దురండి అంటారా? ఏమండి మా ఇల్లు చూద్దురండి అంటారా? శుద్ధ హృదయం, బుద్ధికి స్వస్థత వస్తే నీ ఇల్లు బాగుంటుంది, నీ బుద్ధి బాగుంటుంది, నీ హృదయం బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది, నీ మాటలు బాగుంటాయి, నీ ఆలోచనలు బాగుంటాయి, సమస్తము. ఏం చూపిస్తాడు ఆయన? హిజ్కియా తనకున్నదంతా ఏం చూపించాలి? ఏం చూపించాలండి? దేవుడు నన్ను స్వస్థపరిచాడయ్యా, సర్వశక్తిమంతుడైన దేవుడు, కృపా సత్యం కలిగిన దేవుడు, నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు నన్ను ఇలాగా స్వస్థపరిచాడు. చూడండి 15 సంవత్సరాలు ఆయుష్ పెరిగించాడంటే ఎంత గొప్ప దేవుడు! ఆయనే మార్చుకున్నాడు.
ఆ ప్రార్థనకి ఆయనే మార్చుకున్నాడు. మనం చూపించేది ఏంటండి ఇప్పుడు? దేవుడు నీకు స్వస్థత ఇచ్చినా, మేలు చేసినా, ఏం చేసినా, అది చేసినా, ఇది చేసినా ఏం కావాలి? ఏం చూపిస్తున్నాం మనం? లోకాన్ని చూపిస్తున్నాం. అనుకున్నా లోకాన్ని చూపిస్తున్నాం కానీ దేవుడు నేను స్వస్థపరిచిన రీతిని చూపించలేకపోతున్నాం. దేవుడు ఈ నామమును ఘనపరచుదును, ఈ నామమును ఘనపరచుదురు. ఏం చేయాలి? దేవుని నామని ఘనపరచుదురు. దేవుని నామాన్ని నీవు ఘనపరచవలసింది. కనుక ఈ దీన మనస్సు, ఈ దీన మనస్సును కలిగిన నీవు, ఈ దీన వస్త్రాన్ని కలిగిన దీన మనస్కుడు అయి ఆయన పాదాల దగ్గర నీవు వేడుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక మాట చెప్పేస్తాడు. ఆయన ఈ దీన మనస్సు కలిగిన శరీరాన్ని ఆయన ఏం చేస్తున్నాడంట? మహిమగల శరీరానికి సమరూపముగా సమరూపం. ఆయన మహిమగల శరీరానికి సమరూపం అండి. దేవుడితో మనం ఉత్తర మిత్రులలో చదువుకున్నాం కదా. ఈ రోజు 82వ అధ్యాయంలో మీరు దైవమనియు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఎవరు కుమారులండి? సర్వోన్నతిని. అంటే మనిషి కుమారులు ఏమయ్యారు? మనిషి కుమారులు ఏమయ్యారండి? ఏమయ్యారు? చెడిపోయిన వారు. దైవ కుమారులు ఏమయ్యారు? ఎవరు? దైవ కుమారులు. దైవ కుమారులు అయ్యారు. అదేనా? దేని బట్టి? దీన మనస్సును బట్టి. ఈ దీన మనస్సుని ఏం చేశారు? తన మహిమ గల శరీరానికి సమరూపము గల దానిగా మార్చాడు. సమరూపము. అసలు దేవుడితో సమానం. అబ్రహాము ఎక్కడండి? ఎన్ని సంవత్సరాలు పరీక్షించబడ్డాడు? పిలుపునికి లోబడి వెళ్ళమల స్థలానికి వెళ్ళిన నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత పరీక్షించడానికి ప్రయత్నం చేశాడు. మనకి ఏది కావాలో అది ఇచ్చిన తర్వాత పరీక్షించడానికి ప్రయత్నం చేసినప్పుడు కుదరదండి. నాకు ఏమండి రక్షణ కావాలని వెళ్తాం కదండి. రక్షణ పొందిన తర్వాత పరీక్షించబోతాడు. దేవుడు ఎప్పుడు పరీక్షించాడండి? బిడ్డని ఇచ్చిన తర్వాత. ఎన్ని సంవత్సరాల తర్వాత పరీక్షించబోయినప్పుడు ఆ పరీక్షలో ఇప్పుడు ఏమంటున్నాడు? కుదరదండి. లేక పుట్టాడు కదా, కుమారుడు పుట్టాడు, కూతురు పట్ల. అవునండి, కుమారుడు పుట్టాడు, లేక పుట్టాడు, వృద్ధాప్యంలో పుట్టాడు. దేవుడు కూడా అంత పరీక్ష పెట్టడం చూడండి, ఎంత పరీక్ష పెట్టాడు. అంటే హెచ్చించడానికి పరీక్ష, తగ్గించడానికి పరీక్ష. నిన్ను హెచ్చించడానికి పరీక్షలు వస్తే నువ్వే ఏం చేసుకుంటున్నావు? పారిపత్రాలు పరీక్షలు వచ్చి పారిపత్రా. నిన్ను హెచ్చించడానికే దేవుడు నిన్ను హెచ్చించడానికే పరీక్ష పెట్టాడు. అబ్రహాము పరీక్షించడానికి వెళ్ళినప్పుడు, పరీక్ష పెట్టినప్పుడు ఏం చెప్పాడండి? ఈ ఒక్క గంధర్వ కుమారుని భయోపర్వతాల మీదకి తీసుకుని వెళ్ళి దహన బలి చెయ్యి. ఎవరు చేతులతో? తన చేతులతో. అక్కడ పరీక్ష. ఆ పరీక్షలో ఎవరు? నువ్వు కుమారుడు అయ్యావయ్యా, దేవుని కుమారుడు అయ్యావు. నీకు ఎప్పుడైనా పరీక్ష వచ్చిందా? పిల్లలాగా ఆడుకోవడం కాదండి భక్తి. చిన్న పిల్లలు ఆటలాడుకుంటారు చూసావా? అది కాదు భక్తి. దేవుడితో సంబంధాన్ని పెంచుకోవాలి. అబ్రహామా ఖడ్గం ఎత్తి పట్టుకున్నాడు. వెయ్యిపోయే సమయానికి అబ్రహామా 22వ అధ్యాయం చూడమ్మా.
యెహోవా దూత యెహోవా దూత పరలోకము నుండి పరలోకము నుండి అబ్రహామా 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 అని అతన్ని పిలిచెను. అబ్రహామా ఎక్కడి నుంచి పిలిచారండి? పరలోకము నుండి. పరలోకం నుంచి ఇక్కడికి రావడం కాదు, అక్కడి నుంచి అబ్రహామా అని పిలిచెను. పిలిచి అందుకు అతడు చిత్తము ప్రభువా అని. చిత్తము ప్రభు. ఎప్పుడు చిత్తమే మనకి, ఇప్పుడు కాదులేండి, ఈ రోజు కాదండి, ఇప్పుడు వదిలిపెట్టేసేయండి. అప్పుడు ఆయన వాళ్ళు పట్టుకున్నారు కదండి, ఇప్పుడు వదిలేసేయండి. వాళ్ళు ఎవరు? చిత్తము ప్రభు. ఏ సమయంలో కూడా